గైస్ ఈ రోజు అయితే మేము బ్యాచిలర్ చికెన్ చేస్తున్నాం. వీడు మళ్ళీ వచ్చాడు. వచ్చా ఏంటంట. సో ఈ రోజు చికెన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో నేను చూపిస్తా. మేమైతే 1.3 kg చికెన్ తెచ్చుకున్నాం. అది ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చూపిస్తా. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. గైస్ ఇదైతే 1.3 kg చికెన్. మావాడైతే ఆనియన్ కట్ చేస్తున్నాడు. గణేష్ సే హై టు మై క్యాంప్. హాయ్ చెప్పరా. ఈ అవ్వ ఇంగ్లీష్ రాదు లవడా ఏది రాదు. చూడండి మావాడు ఎలా ఆనియన్స్ కట్ చేస్తున్నాడు. మాస్టర్ చెఫ్ మాస్టర్ వీటైతే చెయ్యి కట్ చేయి. 1.3 kg చికెన్కి అయితే మనమైతే ఒక 1/2 కిలో ఆనియన్స్ సరిపోతాయి అనుకోండి. అందులో ఒక టమాటా మరియు ఒక లెమన్, 5 మిరపకాయలు, కొత్తిమీర, ఈ ఆకులు వేసినాం అనుకో ఆహా ఆ రుచి వేరు. గైస్ నేను మీకు ఒక దారుణాన్ని చూపిస్తా. మామూలుకి ఆనియన్స్ కట్ చేయమంటే ఎలా కట్ చేస్తాడో మీకు చూపిస్తా. ఇగో ఇది కనిపిస్తుందా మీకు? ఇగో చూడండి ఒకసారి. ఇదంతా కట్ చేయడండి. ఇదంతా మనం లోపల వేసినాం అనుకో అప్పుడు ఇదంతా చేదు కనిపిస్తుంది. వీడికి 100 సార్లు చెప్పిన అరే కట్ చేసేటప్పుడు ఇది కట్ చేయరా అని. ఇంత అందంగా ఉన్నాను. నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ముసలిగుంటే కదండి అది అలాగే ఉంటుంది. ఏజ్ సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలండి చికెన్కి అయితే. ఉల్లిగడ్డ మంచిగా మెరుస్తున్నాయి కదా. మిరపకాయలు పచ్చటి మిరపకాయలు అండి. ఒక్కసారి కలుపుకుందాం. ఆహా ఏమి రుచి, ఏమి రుచి. ఆనియన్స్ కానీ మిరపకాయలు కానీ కొంచెం వేగేంత వరకు మనం చూసుకోవాలి. లవంగం, ఇలాచి మరియు దాల్చిన చెక్క, దాంతో పాటు కొన్ని ఆకులు. ఆనియన్స్ సరిగా వేగాలంటే మనమైతే ఉప్పు లేదా పసుపు వేసుకోవచ్చు. నేనైతే సరిపోయేంత ఉప్పు వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. చికెన్ వేసుకోవాలండి లోపల. చికెన్ వేసుకుంటున్నా. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత చికెన్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఒకసారి వేసుకొని కలుపుకొని బాగా కలిసిన తర్వాత ఇక ఇంకా విధంగా సరిపోయిన అల్లం పేస్ట్, సరిపోయేంత ధనియాల పౌడర్, ఇది గరం మసాలా, కారం పౌడర్, ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇక ఇలా వన్ సైడ్ నుంచి కలుపుకోవాలండి. అంటే చికెన్ ముక్కలు పగలకుండా. మధ్యలో నుంచి పెట్టినప్పుడు ఏమవుతుందంటే చికెన్ ముక్కలు అనేవి పగిలిపోతాయి. మెత్తగా ఉంటాయి కదా చికెన్. అది మటన్కి అయితే ఎలా అయినా కలుపుకోవచ్చు. ఎట్లుంది కదా చికెన్? సూపర్ బాగుందా? అసలుడే గాని మా హానుభావుడు చూడండి ఎలా ఉందో. నేను పోతాను నాకు ఇది వద్దు. మీకు దండం పెడుతున్నాను, చెప్పండి. బ్యాచిలర్ చికెన్ కదా, సూపర్. చూడడానికి అయితే బాగుంది. తినేసేద్దాం ఒకసారి. నైస్, బాగుంది. చూసింది చాలు, డైలాగ్ చెప్పు. నువ్వు తిన్నావు కదరా, నాకు నచ్చింది. నువ్వు తిన ఒకసారి. నీకు నచ్చినట్టు కదా. అబ్బా ఏం వాడకమయ్యా. అబ్బో ఎట్లుంది గణేష్? సూపర్ ఉంది కదా. అది ఎంజాయ్ పండకు. Please like, share and subscribe. Hi, this is Kiara Advani. Like, share and subscribe.